ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం 2 నుంచి 4వ వచనం తర్వాత 10, 11 వచనాలు. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దల తెల్లని వస్త్రములను ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, భూమిని ఆకాశాన్ని కూర్చున్న దేవ, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవ, నీ స్వారూప్యంలో నీ కోరికలో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా ఉన్నాను. తల్లి చదవబడిన వాక్యాన్ని ఆయన నీ లేఖనాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా ఈ మాటలను ఎత్తుపట్టుటకైనను వివరించుటకైనను నేనైతే యోగ్యుడని కాదు, అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికి రానటువంటి వాడను. అయినా సరే చేతను ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఉండనాను. అంటే తల్లోక సంబంధమైన జ్ఞానంతో నా నోటి మాటల ద్వారా నువ్వే మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ వాక్యానుసారంగా మా జీవితాలను కట్టి సమాధానంతో తిరిగి వెళ్ళడం సహాయం చేయండి. అంటే దీని వారు మాత్రమైనది మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా మమ్మల్ని నిలబెట్టండి. అంటే ఈ దినాన్ని జరుగుతున్న ఈ ఆరాధన అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించమని నీవే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? హల్లెలూయా. మనం చదవబడిన లేఖనం ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను ఆయన పద్మాస దీపంలో ఆయన ఒంటరిగా ఆయన ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆత్మవశుడై పరలోకపు దర్శనాలను ఆయన చూసి ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఏం జరుగుతున్నదో, రాబో కాలంలో సంఘానికి దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో, ఈ లోకానికి ఏ విధంగా తీర్పు తీర్చబోతూ ఉన్నాడో సమస్తం ఆయన చూసిన వాడై ఆయన మనకు తెలియజేసిన ఈ సమాచారం ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆత్మవశుడై ఆయన పరలోకపు దర్శనాలను చూసి మనకు అందించిన ఈ వర్తమానం ఏంటిదంటే, అక్కడ దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాపులు నిత్యము దేవుని ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధుడు 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 అని మానక దేవుని కనపరుస్తూ ఉన్నారు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఈ 24 పెద్దలు ఏ విధంగా ఉన్నారంటే, ఈ 4వ వచనంలో సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేవి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 24 పెద్దలు ఏ విధంగా ఉన్నారంటే, సువర్ణ కిరీటాలు ధరించుకొని ఆ కిరీటాలు పెట్టుకొని వాళ్ళకి ఇవ్వబడిన ఆ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఇంకా మన కింది చదువుకుంటూ పోతే అక్కడ 4 జీవులు దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు ఉంటాయి. అవి ఏమేంటి ఇక్కడ చెప్తూ వచ్చిండు. ఆ 10వ వచనం వరకు వచ్చేసరికి అక్కడ అన్ని ఆ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని కనపరుస్తూ ఉన్నారు. ఈ 10, 11 వచనాలు ఒకసారి మనం చూస్తే ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 24 పెద్దలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ దేవుని గొప్పతనాన్ని కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నప్పుడు, ఆ పరలోకపు సన్నిధి మన మధ్యకు దిగి వచ్చి ప్రతి ఒక్కరి పైన ఆయన అభిషేకాన్ని కుమ్మరించి అందరినీ ఆయన ఆత్మతో నింపి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ సంఘంలో అయితే దేవునికి మహిమ వస్తూ ఉన్నదో, ఏ సంఘంలో అయితే దేవునికి ఘనత వస్తూ ఉన్నదో, ఆ సంఘం పైన దేవుని మహిమ అధికంగా ఉంటుంది. దేవుని సన్నిధి అధికంగా కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధి అధికంగా కుమ్మరించి వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోగాను భక్తుడైనటువంటి యోగాను దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మవశుడై ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి కార్యాలను ఆయన చూసి మనకు తెలియజేసిన సమాచారం ఏంటంటే, ఆ పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్యను కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ఒక్కరు, ప్రతి దేవదూత గాని పెద్దలు గాని ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా కనపరుస్తూ ఉన్నారంటే, ఆ దేవుడు ఎంతటి గొప్పవాడో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం చేసే ఆరాధన, సంఘంలో చేసే ఆరాధనలో ముఖ్యంగా 3 విషయాలు ఉండాలి. మనం నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన దేవుడు ఎంత గొప్పవాడో మనం ధ్యానం చేసుకుంటూ, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనపరచాలి. ఆ దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంతటి గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత గొప్ప దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేయాలి. ఇంకొక విషయం, ఏ విధంగా ఆరాధన చేయాలంటే, ఆయన సమస్త మానవాళి కొరకు ఆయన ఏమి చేసిండో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సమస్త మానవాళి కొరకు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి ఆ మరణపు ముళ్ళును విరిచిన యేసయ్యను కనపరచాలి. హల్లెలూయా. మూడో అంశం ఏంటిదంటే, మనల్ని ఏ విధంగా ఉన్న మనల్ని ఏ విధంగా మార్చాడో ఆయన మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు కార్యాలు ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి అధికంగా కుమ్మరించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పరలోకంలో వాళ్ళు చేసే ఆరాధన అదే. దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనపరుస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటుందంటే, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుతున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడేను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆది అంతము లేదు. ఆయన ఎల్లప్పుడూ జీవించేటటువంటి దేవుడు. ఆయన దేవుడు ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడంటే ఆధారాలు లేవు, జవాబు లేదు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే దానికి జవాబు ఉండదు. ఒక మనిషిని మనం చూపించి ఇతడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే మనం ఏం చెప్తాం అంటే, మనం పుట్టిన సంవత్సరాన్ని మనం చెప్తాం, పుట్టిన సంవత్సరం నెల డేట్ చెప్తాం. ఆ తర్వాత ఎప్పటి వరకు ఉంటాడంటే ఒక 100 సంవత్సరాలు, లేకపోతే 60, 70, 80, అది కూడా ఆయాసకరమని వాక్యం చెప్తుంది. ఎక్కువ ఏ మనిషి అయినా ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే 100 ఫిక్స్ అవుతారు, గిన్నెల తర్వాత అవుతుంది. కానీ దేవుని గురించి మనం అడిగితే ఆయన బర్త్డే ఎప్పుడంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వరకు ఉంటాడంటే ఆయనకు ఆది లేదు, అంతము లేదు. హల్లెలూయా. ఆది అంతము లేని వాడే ఉన్నాడని ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదియు అంతము లేని వాడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తర్వాత ఆయనే సమస్తము సృష్టించిన సృష్టికర్త అని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి సమస్తము జరుగుతూ ఉన్నది, దానిని బట్టి ఈ సమస్తము జరుగుతూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతా ఆయన చేసినది, ఆయన చేతి పనే, ఆయన మహిమయే ఉన్నది అని ఆయన ఏం చేస్తారంటే ఆయనకు మహిమ ఘనత సమస్తమైన ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆయన మహిమను ధ్యానం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఎట్లా ఆరాధిస్తూ ఉన్నారంటే, హల్లెలూయా, పరలోకంలో ఆ 24 పెద్దల స్థానం ఎట్లున్నది? దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండి ఆ సింహాసనాల పైన వాళ్ళు ఆసీనులై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి బంగారంతో చేయబడినటువంటి కిరీటాలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళంట దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని కనపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారంటే ఆ సింహాసనం ముందు నుంచి లేచి సాగిలపడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళ తలపైన ఉన్న కిరీటాన్ని తీసి యేసయ్య పాదాల యొద్ద పెట్టి దేవుని కనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అధికారాన్ని అంతటినీ పక్కన పెట్టి, నువ్వు ఈ అధికారం, నేనున్నటువంటి స్థితి, నేను అనుభవిస్తున్నటువంటి స్థితి, ఈ దినాన నేను ఇక్కడ ఉన్నటువంటి నా అధికారం అంతా నీదే ప్రభువా, నీవు ఇచ్చినదే అని ఆయన పాదాల చేత పెట్టి ఆయన ఎంత గొప్పవాడో వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. నేను ఏ పాటి వాడను ప్రభువా, నువ్వే సమస్త మహిమ ఘనతకు ప్రభావాలకు నువ్వు మాత్రమే అర్హుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని, ఆ పరలోకములో జరుగుతున్నటువంటి ఆ గొప్ప మహిమను
తన శిష్యుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, అంతగా పరలోకంలో ఆరాధించబడుతున్న దేవుడు, మానవుని జ్ఞానానికి అందనటువంటి గొప్ప దేవుడు, మన జ్ఞానానికి అంతు చిక్కనటువంటి సమస్తాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు ఎట్లా ఆరాధిస్తూ ఉన్నారంటే, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని అంతా పక్కన పెట్టి సాగిల పడి తమ కిరీటాలు పక్కన దేవుని పాదాల చెంత పెట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గణపరుస్తూ ఉండాలి ఎల్లప్పుడూ. దేవుని ఎల్లప్పుడూ మనం మహిమపరుస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోనూ, మనకున్న ప్రతి దానిలోనూ మనం ఎట్లా మనం ఆనందపడతామంటే, నేను ఇలాంటి అలాంటి కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే యెహోవా యందు అతిశయిస్తానని కీర్తనలో రాయబడినట్టుగా వాళ్ళకున్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ఉద్యోగాలను బట్టి, తమకున్న కులాలను బట్టి, తన సమాజంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ, ఈ అధికారం అంతా దేవుడే ఇచ్చిందని దేవుని పాదాల చెంత పెట్టి ఎవరిచ్చారో ఆయన కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఎప్పుడూ కనపరుస్తూ ఉండాలి, యేసయ్యను ఎప్పుడూ మహిమపరుస్తూ ఉండాలి. సంఘంలో ప్రతి మనిషి, సంఘంలోనే కాదు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి దేవుని కనపరుస్తూ ఉండాలి. నీకిచ్చిన పనిలో నువ్వు కనపరుస్తూ ఉండాలి, నీకిచ్చిన ఉద్యోగంలో నువ్వు కనపరుస్తూ ఉండాలి, నీకిచ్చిన వ్యాపారంలో నువ్వు కనపరుస్తూ ఉండాలి, సంఘంలో నిన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి నువ్వు కనపరుస్తూ ఉండాలి, నీ కుటుంబంలో దేవుని కనపరుస్తూ ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఎల్లప్పుడూ కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఘనత దేవునికి ఎప్పుడూ వెళ్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎల్లప్పుడూ కనపరిచే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు దేవుని కనపరుస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు దేవుని ప్రార్థించకూడదు, దేవుని ఆరాధించకూడదు, దేవుని మీరు గొప్ప చేయకూడదు. కొన్ని రోజుల పాటు ఎవరిని, మీకు ఏ ఆలోచన అయినా, ఏ మాట అయినా ఎవరితో సంభాషించాలంటే ఒక రాజు దగ్గరే మనం చేయాలి. కానీ మీరు ఏ దేవునికి మీరు పూజ చేయకూడదన్నా, దానిలో ఏ విధంగా ఉన్నాడంటే, నేను మరణానికైనా నేను సిద్ధపడతాను, కానీ ఆ సింహాల బోనులోనికైనా నేను వెళ్తాను, కానీ దేవుని గణపరచడం మాత్రం, దేవునికి ప్రార్థన చేయడం మాత్రం కానీ, దేవునితో గడపటం మాత్రం కానీ నేను మానను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితంలో మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే నేను దేవుణ్ణే కనపరుస్తాను. నేను ఈ లోకంలో ఎవరిని నేను కనపరచను, నేను దేవుని కొరకే నేను జీవిస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరలోకంలో ఎప్పుడు దేవుని కనపరుస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయంలో మాట ఉంది, ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను, నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
దేవుని గొప్ప కనపరుస్తూ ఉన్నాడు. విస్తారమైన జలముల శబ్దముతోని దేవుని ఆయన స్వరాన్ని బట్టి ఇక ఇక్కడ సంఘం ఏమవుతుందంటే భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరిచేదమని చెప్పగా వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాస్తుందంటే ప్రభువునకు మన దేవుడు ఎరుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వీటింది. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి తన భార్య అలంకరించబడుతూ ముస్తాబవుతూ సిద్ధపడుతూ ఉన్నది ఆయన స్తుతించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఈ భార్య అని దేన్ని పోల్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా పెళ్లి కుమారుడిగా ఆయన ఉంటే పెళ్లి కుమార్తెగా సంఘాన్ని దేవుడు పోల్చింది. పెళ్లి కుమార్తె పెళ్లికి ఎట్లా అవుతుందంటే ఆమె సిద్ధపడాలి, అలంకరించబడిన స్త్రీగా ఆమె సిద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరిచే ఏ విధంగా అలంకరించబడాలంటే ఆయన గణపరుస్తూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఆయన గొప్పతనాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఈ మొదటి వచనం నుంచి కూడా ఏమనుందంటే ఆయన స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి కార్యంలోనూ ప్రతిరోజు మనం ఎట్లా ఉండాలంటే దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉండాలి. ఎట్లా స్తుతించాలి, ఎట్లా మహిమపరచాలంటే ఆయన మనకి ఏమి ఇచ్చిండో దానిలో మనం ముందుకెళుతూ దేవుని కనపరుస్తూ ఉండాలి. ఈ వారం అంతా మనల్ని సంరక్షించిన దేవుడు అంతే దినాల్లో అపాయకరమైన కాలముల్లో మనం జీవిస్తూ ఉన్నను కేవలం ఆయన ఉచితమైన కృపచేత ప్రతిరోజు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ దినాన దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినాం, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు సంఘముగా కూడుకోవాలంటే ఈ వారం అంతట్లో ఆయన మనకు చేసిన మేలును బట్టి మనం మొదటి నుంచి మనం చేసే ప్రతి కార్యం ఏంటంటే మనం మొదట ప్రార్థన చేసి ఈ ఆరాధన మొదలు పెట్టుకుంటాం. తర్వాత ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటాము. ఆ తర్వాత ఆయన ఎంత గొప్పవాడో ఆరాధిస్తూ ఉంటాము. ఆయన ద్వారా మనం ఏ విధంగా జీవించాలి ఆయన సన్నిధిలో అని మనం నేర్చుకుంటూ ఉంటాము. ఆ తర్వాత ఆయన కనపరిచి మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేసే ప్రతి పనిలోనూ ఎవరి కోసం మనం చేస్తున్నాం అంటే యేసయ్యని కనపరచడానికి. హల్లెలూయా. ఆ దేవుని నామాన్ని కనపరచడానికి. ఎందుకు దేవుని నామాన్ని కనపరచాలంటే నిన్ను నన్ను సృష్టించి ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో మనల్ని మలుచుకొని మనం చేసే ప్రతి పనిలో మనకు తోడై ఉండి మనకు జీవాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుడు, ఈ సమస్త సృష్టిని తన కనుసైగతో నడిపిస్తూ ఉన్న దేవుడు, మనకి ఆ నిత్య రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, మనకి కొన్ని సంవత్సరాల ఆయుస్సునిచ్చి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి, మనం ఏమై ఉన్నామో సమస్తము ఆయన నడిపిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా మనల్ని సంరక్షిస్తున్న ఆ దేవుణ్ణి కనపరచడానికి దేవుని సన్నిధికి మనం వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, కనపరుస్తూ ఉన్నప్పుడు మన స్తుతుల పైన ఆసీనుడయ్యే దేవుడు. ఆయన్ని ఎల్లప్పుడూ మహిమపరిచే వారిగా కనపరిచే వారిగా ఉండటానికి దేవుడు మనం సూచించుకుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళదునా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను నిలవబడుతున్నా, ఎప్పుడు నేను ఆయన నామాన్ని కనపరుచుతున్నా అని సంతోషముతో సిద్ధ మనసుతోటి మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవబడటకు భక్తులు వాళ్ళ మరణానికైనా తెగించి ముందుకు వచ్చారు. అపోస్తలుడైన పౌలుని ఆయన మరణకరమైన స్థితిలో ఆయన్ని అధికారులు పట్టుకొని ఆయన్ని చంపేటటువంటి స్థితిలో ఆయన ఉరివేసి చంపడానికి సిద్ధం చేశారు.
ఆయన ఉరివేయడానికి ఉరిపోయే దగ్గరికి ఎట్లా వెళ్తున్నాడు అంటే, ఆయన చుట్టుపక్కల సైనికులు నడుస్తూ ఉంటే వాళ్ళకంటే దాదాపు 30 అడుగులు ముందే వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఉరివేయడానికి ఒక ఏదన్నా శిక్ష విధించినటువంటి ఖైదీని ఉరివేయడానికి తీసుకొని పోతూ ఉన్నప్పుడు అతను మనసు ఎట్లా ఉంటుందంటే, బాధతో ఏడుస్తూ నా జీవితం ఇక ముగిసిపోయింది, ఇంతటితో నా జీవితం సమాప్తం అయిపోయింది అనే ఏ ఒక్కరైనా కష్టంగా దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ అపోస్తులైన పౌలు ఎట్లా వెళ్ళిందంటే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు సైనికుల కంటే ముందే. ఎందుకంటే ఆనాడు దమస్కు మార్గంలో నేను దేవుని బిడ్డని హింసించుటకు నేను వెళుతూ ఉన్నప్పుడు ఆ సూర్యకాంత తేజస్సుతో నన్ను దర్శించిన యేసయ్యని నేను చూడబోతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు మధ్యాహ్న కాల సమయంలో నన్ను దర్శించిన యేసయ్యను నేను మరణిస్తే అక్కడ నేను కళ్ళు తెరుస్తాను, నా యేసయ్య దగ్గర నేను ఉంటాను, ఇది మొదలుకొని ఇప్పటి నుంచి నా జీవితం ముగిసింది, నేను యేసయ్య దగ్గర నేను సజీవంగా నేను ఆయనతో కలిసి జీవిస్తానని ఆశతోనే ఆయన తొందరగా పరిగెత్తుతూ ఉన్నాను. ఆనాడు నేను మిట్ట మధ్యాహ్నం నేను ఏ తేజస్సునైతే చూసినో ఇప్పుడు నేను కన్నులారా చూడబోతూ ఉన్నానని ఆశతోనే ఆయన ముందుకు వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జీవించినంతటి దినముల్లో ఎట్లా జీవించిందంటే, ఆయన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఆకలి దప్పుల్లో, దిగంబరత్వంలో, చలిలో, మరణకరమైన స్థితిలో, సముద్రపు ప్రయాణాల్లో, ఓడ ప్రయాణాల్లో, తన తోటి వారి వల్ల అపాయాల్లో ఎన్నో శ్రమలు కూడా ఆయన నడిచినా సరే ఎల్లప్పుడూ దేవుని కనపరుస్తూ ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నట్టు ఒక దగ్గర పత్రికల్లో, నేను సంతృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను, నేను కలిమిలో అయినను లేమిలోనైనను ఆనందంలోనైనను అన్ని సమయాల్లో సంతృప్తి కలిగి దేవుణ్ణి ఆయన కనపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకిచ్చిన ప్రతి పనిలోనూ మనం ఎప్పుడూ దేవుని కనపరుస్తూ ఉండాలి. దేవుని కనపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన సన్నిధికి రావడానికి మనం ఆశతోనే రావాలంట. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలవబడడానికి ఆశతో పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన సన్నిధిలో నిలవబడడానికి ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చి, ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో నిలవబడతానా, ఎప్పుడు ఆయన నామాన్ని కనపరుస్తాననే ఆశతోనే రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనిలోనూ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. చిన్న విషయాల్లో కూడా నాకు మహిమ వచ్చే విధంగా, నన్ను గణపరిచే విధంగా వీరు జీవిస్తున్నారా లేదా అని ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. 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 నేను మొన్న ఒక 4-5 రోజుల క్రితం నేను చిన్న విషయాల్లో కూడా దేవుడు ఏ విధంగా ఉంటాడో, చిన్న విషయాల్లో కూడా ఆయన మహిమను, ఆయన ఘనతను ఎట్లా వెతుకుతాడని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. 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 నేను మా స్టాఫ్ ఒక అతనిది మ్యారేజ్ అయితే వెళ్ళినాను. నేను అన్యుడు ఆయన. ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను మ్యారేజ్లో కూర్చున్నాను. డ్యూటీలో నుంచే సార్లు పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. ఆ డ్యూటీలో నుంచి వెళ్ళి అక్కడ మ్యారేజ్ దగ్గర కూర్చున్నా. ఆ మ్యారేజ్ చేసే ప్రతిదీ చూస్తున్నాం నా స్క్రీన్లో. వాళ్ళు మ్యారేజ్ చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళు చేసేది ఏంటి మనకు కనపట్లేదు, కానీ స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాం. స్క్రీన్ ఎదురుగా కూర్చొని నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ పంతులు వాళ్ళని నడిపించే విధానాన్ని అన్నీ చూస్తూ ఉంటే నాలో దుఃఖం వస్తూ ఉన్నది. హల్లెలూయా. దుఃఖం వస్తూ ఉన్నది. ఈ మహిమ, ఈ ఘనత అంతా ఎవరికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు సమస్తము సృష్టించిన వాడు, నువ్వు నీ స్వరూప్యంలో, నీ పొరుగులో కదా మమ్మల్ని సృష్టించుకున్నది. ఈ బిడ్డలందరూ నీ నామాన్ని కనపరచాలి. వీళ్ళు కలిగి ఉన్నదంతా నీవు ఇచ్చినదే కదా ప్రభువా. ఈ మహిమ, ఈ ఘనత నీకు మాత్రమే చెల్లును గాక. ఇటువంటి ఘనత నీకు మాత్రమే చెందాలి. నీకు వెళ్ళవలసిన ఘనత ఎవరికి వెళుతూ ఉన్నది? ఆ దేవుని అదృశ్య లక్షణాలని మనుషుడు ఏ విధంగా మార్చుకున్నాడంటే, పక్షుల యొక్కయో, జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో,
ఆ మానవులు మనుష్యుల ప్రతిమా స్వరూపంగా మార్చారు. అదృశ్యమైన దేవుని లక్షణాన్ని ఈ సృష్టిలో ఉన్న వారికి ఆ మహిమనిస్తూ, ఈ సృష్టిలో ఉన్న వాటికి ఆ మహిమనిస్తూ ఉన్నాడు మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి సాగిలపడి ఈ సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మనల్ని ఈ జీవితాన్ని ఈ రూపాన్ని మనకిచ్చిన దేవుడు, అనుక్షణం మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుని మర్చిపోయి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఈ సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాము. దేవునికి వెళ్ళవలసిన మహిమను సృష్టికి వెళుతూ ఉంటే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు వెళ్ళవలసిన మహిమను ఏ ఒక్కరూ దొంగిలించిన ఆయన తట్టుకోలేదు. హల్లెలూయా. మనమైనా దేవుని మర్చిపోతాం, కానీ మనమైనా ఎన్నో రోజులు దేవుని మర్చిపోయి జీవిస్తాం, కానీ ఆయన ఒక్క క్షణం కూడా మనల్ని విడవకుండా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్ని బాగుంటే దేవుని సన్నిధికి వస్తాం, అన్ని అనుకూలంగా ఉంటే దేవుని కనపరుస్తూ ఉంటాం, అన్ని మనకు ఏ లోటు లేకపోతే దేవుని మనం కనపరుస్తూ ఉంటాం. కానీ అన్ని సమృద్ధిగా ఏది లేకపోతే దేవుని సన్నిధిని దేవుని కనపరచడానికి ఇష్టపడం. మనం చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు తన ఘనతను తన మహిమను ఎదుగుతూ ఉంటాడు. ఫరోని సైతం, ఒక శత్రువు దేశంలో ఉన్న రాజును సైతం ఎందుకు నియమించుకున్నాడంటే తనను కనపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో ఉన్న బానిసలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని సమస్త లోకానికి తెలియజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, సమస్తాన్ని సృజించిన దేవుడు, సమస్త మహిమ ఘనతలకు ఈయనకు మాత్రమే చెల్లాలి. ఎందుకంటే అందరికంటే పైవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయనకు కీర్తి, మహిమ, ప్రభావాలు ఆయనకు చెల్లాలని ఆ ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వారి ద్వారా ఆయనకు మహిమ రావాలని, వారి ద్వారా ఆయనకు కీర్తి రావాలని, దేవుడు ఎంత గొప్ప వాడో వారి ద్వారా ఈ లోకానికి తెలియజేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో ఇతరులు గుర్తించాలి. మన ద్వారా దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళు తెలుసుకోవాలి. అన్నిలు చూసి నీ దేవుడు ఏం చేసిండు, నీకు ఏం మేలు చేసిండు, నీకు ఏమి నీకు ఇచ్చిండు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావని నిన్ను బట్టి ఆయన నామం అవమానపరచడానికి కాదు, నిన్ను బట్టి ఆయన నామం దూషించబడడానికి కాదు, కానీ నీ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, నీ దేవుడు సజీవుడైన దేవుడు, నీ దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, నీ దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, నీ దేవుడు మాట్లాడే దేవుడు అని ఇతరులు కనపరచాలి. నిన్ను బట్టి నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డల ద్వారా తనకు మహిమ రావాలని, తన ద్వారా తన బిడ్డల ద్వారా ఆయనకు మహిమ ఘనతలు రావాలని ప్రతి రోజు నిన్ను ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకొని ఎంతగా నడిపించిందంటే ఆయన ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా అరణ్యంలో నడిపించిండు లక్షల మందిని. హల్లెలూయా. లక్షల మందిని అరణ్యంలో నడిపించినా సరే వాళ్ళు జీవం కలిగిన దేవుడిని విడిచిపోయారు. ఏ ఉద్దేశంతో ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడో, నరుడు సృష్టికర్తను మరిచి సృష్టికి సాగిల పడుతూ దేవుని జీవం కలిగిన దేవుని మర్చిపోయి జీవిస్తూ ఉంటే ఈ జనాంగాన్ని ఏర్పరచుకొని వీరి ద్వారా నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియజేయాలని దేవుడు ఆశపడి వాళ్ళని ఏర్పరచుకుంటే వాళ్ళు జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు మధ్య. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని కనపరచకుండా, జీవం కలిగిన దేవుని వెంబడించకుండా విగ్రహంల వైపు వెళ్ళి అన్యుల ఆచారాల వల్ల జీవిస్తూ వాళ్ళలో కలిసిపోయారట. వాళ్ళను బట్టి దేవుడు ఎంత దుఃఖపడి ఉన్నాడు.
ఇటువంటి వారిని నేను ఏర్పరచుకున్నది. ఇటువంటి వారిని నేను ఆ బానిసత్వం నుంచి విడిపించుకొని 40 సంవత్సరాలు ఆ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, వాళ్ళకి ఎడార్లు ఏ అపాయము ఏ బాధ కలగకుండా, శత్రువులని ఏ ఒక్కరిని వాళ్ళ ఎదుట నిలవకుండా నడిపించింది నేను. ఇటువంటి వారి కొరకు ఆయన దుఃఖపడి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా సరే వారిని సరిచేయాలని ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. మీరు నా మాట వినకపోతే, మళ్ళా తిరిగి నా వైపు రాకపోతే శత్రు దేశాలకు మిమ్మల్ని అప్పగిస్తాను. శత్రువులు వచ్చి, తూర్పు దేశం నుంచి శత్రువులు వచ్చి మిమ్మల్ని బానిసలుగా తీసుకొని పోతారు. మీరు ఇబ్బందులు పడతారు. మిమ్మల్ని బానిసలుగా చేసి చిత్రహింసలు పెడతారు. ఏ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించానో తిరిగి అదే బానిసత్వానికి వెళ్తారు మీరు అని ప్రవక్తల ద్వారా ఎంత హెచ్చరించినా వాళ్ళు ఆ మాట వినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ఎంత హెచ్చరించినా దేవుడు ఎంత హెచ్చరించినా వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకొని జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోయి దేవునికి రావాల్సిన మహిమను ఈ లోకంలో ఉన్న వాటికి ఇచ్చి దేవుని మర్చిపోయి జీవించారు. హల్లెలూయా. వాళ్ళని శత్రు దేశానికి అప్పగించి అయినా సరే మళ్ళా తిరిగి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విడిపించి తిరిగి మళ్ళా ఆయన వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశానికి నడిపించి మళ్ళా వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవం కలిగిన దేవుణ్ణి ఎప్పుడూ కనపరుస్తూ ఉండాలి. యేసయ్య మన జీవితంలో చేసిన ప్రతి చిన్న పనిలోనూ ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇది యేసయ్యకు ఘనత చెల్లిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని గణపరుస్తూ ఉండాలి. మన హృదయం ఎప్పుడు దేవుని వైపు ఆయన గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఉండాలి. ఆ పరలోకంలో నిత్యము దేవుని నామాన్ని కనపరచబడుతూ ఉంటది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి నిత్యం ఆయన నామాన్ని కనపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన కనపరుస్తూ ఉంటారు. అటువంటి ఘనతలు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి రోజు దేవుని నామం కనపరచబడాలి. మన జీవితం ద్వారా ప్రతి రోజు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞయించి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు నేను తృణీకరముందును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. ఇంకా 27వ వచనం నుంచి ఏమని ఉంటుందంటే, ఇక్కడ యాజకుడు దైవజనుడు ఉంటాడు. ఏది ఆయన దగ్గరకు ఒక దైవజనుడు వస్తాడు. వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులో నువ్వు అత్యల్పంగా ఉన్నావు, నిన్ను ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడానికి, దేవుని సేవ చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. అయితే నీ ఇంటి వారును నీ పితని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తునీకరించు వారు తునీకారమందుదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడి కుటుంబం కొరకు, ఒక దైవజనుడి కుటుంబాన్ని బట్టి మరొక దైవజనుడిని నడిపించి ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ దైవజనుడితో ఈ కుటుంబం ద్వారా దేవుడి నామం కనపరచబడట్లేదు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కుటుంబం అంతా దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉన్నారు, దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. ఆ దేవుడు ఒక దైవజనుడితోటి
దేవుని బాధను పంచుకున్నప్పుడు ఆయన వచ్చి పలుకుతున్న మాట ఏంటంటే, ఇగో యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరిచేదను, నన్ను తునీకరించు వారిని నేను తునీకారం పొందుదురు అని అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలీతోటి దైవజనుల ద్వారా, సమూయేలు ద్వారా మాట్లాడినా సరే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకోలేదు. ఏలీ కుమారులు హోప్ని ఫీనహాసులు దేవుని అర్పణంలో దొంగిలిస్తూ, వాళ్ళు పాపం చేస్తూ దేవుని సన్నిధిలో వాళ్ళు యాజకత్వం దేవుని కనపరిచే విధంగా లేదు, దేవుని మహిమపరిచే వారిగా దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ప్రజల్ని దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి, ఆ దేవుని సన్నిధిలో నిత్యము బలులు కనిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళ ద్వారానే దేవునికి మహిమ రావడం లేదు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా దేవుని నామం అవమానపడుతూ ఉందాక దేవుడు వాళ్ళని హెచ్చరించింది. ఏమనంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తునీకరించు వారిని నేను తునీకారం పొందుదురు అని అక్కడ హెచ్చరించినా సరే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ దేవుని గనపరిచే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం దేవుని గనపరిచే వారిగా ఉండాలి. మన ద్వారా ఎప్పుడు దేవునికి మహిమ ఎదుగుతూ ఉండాలి. ఆనాడు వాళ్ళని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దేవుని నామాన్ని కనపరచడానికి ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళు ఏ విధంగా మారారంటే, దేవుని నామాన్ని దూషించే వారిగా, తునీకరించే వారిగా, అనేకులు దేవునికి అర్పణలు చెల్లించాలన్నా ఇష్టపడకుండా అటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఏలీ కుటుంబం వాళ్ళని దేవుని కనపరచకుండా ఉన్నప్పుడు వాళ్ళని తునీకరించింది దేవుడు. వాళ్ళని తీసివేసి మరొక బాలుడైనటువంటి సమూయేలును లేపి అక్కడ ఆయన వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ దేవుని కనపరుస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి. సంఘంలో మనల్ని నిలవబెట్టింది దేనికంటే, దేవుని కనపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి ఆశతో దేవుని సన్నిధికి రావాలి. బలవంతంగా మనం రావద్దు. దేవుని సన్నిధిలో మనం ఆశతోని, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. మనం దేవుని కలిగిన దేవుని గొప్పతనాన్ని మర్చిపోయి దేవునికి దూరంగా జీవించడానికి కాదు మనం ఏర్పరచుకున్నది. ఆ సృష్టికర్త అయిన దేవుని విడిచిపోయి ఈ లోకంలో సృష్టికర్తకు బదులు ఈ లోకంలో ఉన్న వాటికి ఆ మహిమను చెల్లిస్తూ ఉంటే, ఆ సృష్టికర్తకు ఆ మహిమను ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తారు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ భీమనార్ పట్టణం అంతా ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆ ఆరాధన ద్వారా దేవుని నామం కనపరచబడాలి. ఆ ఆరాధన ద్వారా దేవుని నామం కనపరచబడుతూ ఉన్నది. ఆ ఆరాధన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతూ ఉన్నది. కానీ ఈ కొద్ది మంది అయినా సరే దేవుని కొరకు వచ్చారంటే ఆ సృష్టికర్త అయిన దేవుని నామాన్ని కనపరచడానికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మన ద్వారా దేవుని నామం కనపరచబడాలి. ఇంకో వాక్యం చూస్తున్నాం, కీర్తన 34 అధ్యాయం 34 అధ్యాయం మొదటి నుంచి 9 వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎల్లప్పుడూ లజ్జింపకపోను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తూ అబీమెలెకు ఎదుట వెలువాని వారిని ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. హల్లెలూయా. సౌలు రాజు దావీదును చంపడానికి ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన పారిపోతూ శత్రు దేశం అయినటువంటి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు నేతకు ఆయన తీసుకొని పోయినప్పుడు ఆయన ఎదుట
వెర్రివాని వలె ఆయన నటించి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గానం ప్రతిగానం చేసింది ఎన్న బట్టియే కదా, అతడు ఈ దావీదే కదా అని ఆయన దగ్గర తీసుకొని పోయినప్పుడు ఆ శత్రు దేశపు రాజుకు ఆయన భయపడి ఒక పిచ్చు పట్టిన వాడి వలె వెర్రివాని వలె ఆయన అక్కడ చేసి ఆయన రాజు ఎదుటి నుంచి ఆయన విడిపించబడిన తర్వాత ఆయన దేవుని కనపరుస్తూ రాసినటువంటి కీర్తన, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించిన వాడవు, నన్ను రక్షించు వాడవు అని దేవుని కనపరుస్తూ అక్కడ రాస్తున్నటువంటి కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన మేలుల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. మన బలంతోని మనం ఈ విజయాలు అందుకోవట్లేదు, మన బలంతోని మనం ఈ విధంగా లేము, మన సామర్థ్యంతో మనం ముందుకు నడవట్లేదు. ఒక్క క్షణం దేవుడు మర్చిపోయినా మనం ఏమైపోతామో మనకు తెలియదు. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా దేవుడు లేకుండా మనం జీవించలేదు. ఈ సృష్టి ఒక్క క్షణం మిస్టేక్ జరిగిన ఈ భూమి సృష్టి తప్పి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ శూన్యంలో ఈ సృష్టిని వేలాడదీసిన దేవుడు, ఈ సృష్టిని అంతటిని తన కలశైలతో నడిపిస్తూ ఉన్న దేవుడు. ఒక్క క్షణం మనం దేవుని మర్చిపోయినా, ఒక్క క్షణం దేవుడు మనల్ని విడిచిపెట్టినా మనం ఏమైపోతామో తెలియదు. ఎన్నిసార్లు మనం దేవుడిని విడిచిపెట్టినా, ఎన్నిసార్లు మనం దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నా సరే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ మనల్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. అదే అటువంటి గొప్ప దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం కనపరుస్తూ ఉండాలి. ఈ దావీదు భక్తుని వల్ల ఎప్పుడూ మనం కనపరుస్తూ ఉండాలి. ఈ కీర్తనలో ఆయన ఏ విధంగా చెప్తున్నాడంటే, దావీదుకు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడూ దేవుని కనపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుని కనపరిచింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు, ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో, ఆయన సేవ చేసి ఆ చివరి గడియల్లో ఆ శిష్యుల గురించి అనేక ప్రమాణంలో రుజువులను చూపించి వాళ్ళకి అనేక విధాలుగా బోధించి పరలోక రాజ్యం గురించి ప్రకటించి వ్యాధి బాధలతో అనారోగ్యాలతో ఉన్న వాళ్ళని రక్షించి ఆయన శిలువ మరణానికి అప్పగించే ముందు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఈ 17వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు తన శిష్యుల గురించి ప్రార్థించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని అంటున్నట్టు ఈ ప్రార్థనలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరిచాను. ఈ ప్రార్థన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరైనా చేయగలరా? హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి నేను మహిమపరిచాను. యేసయ్య అంటున్న మాట ఇది. దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించిండో ఆ పని అంతటినీ నేను చేసి నిన్ను కనపరిచిన ఈ సమస్త మానవాళి ఎదుట నిన్ను ప్రకటించిన నువ్వు ఇచ్చిన నా పనిని నేను నెరవేర్చి నిన్ను కనపరిచాను అని ఆయన దేవుని కనపరుస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పనిని మనం సంపూర్ణంగా చేసి దేవుని కనపరిచే వారిగా మనం దేవుని ఏర్పరచుకున్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి మాదిరి. ఎట్లా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎటువంటి పని అయితే తన తండ్రి తనకు అప్పగించిందో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిని అప్పగించింది. యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగిస్తాడు. ఆ పని ద్వారా దేవుడిని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యంలో సంఘము
దేవుని కనపరుస్తూ ఉన్నది. ఆనాడు కొన్నేరు కుటుంబంలో అక్కడ సంఘంగా కూడుకొని బాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. ఎట్లా అంటే అపోస్తుల కార్యం ఒక మాట చదువుకొని అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 45-46 వచ్చాను, లేదంటే 44 నుంచి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి ఈ భ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొన్నేది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని దూత కొన్నేళ్ళతో మాట్లాడి ఆ సీమోను అనే చర్మకారుని ఇంట ఆ సీమోను అని మారు పేరు గల పేతురు ఉన్నాడు, ఆయన పిలిపించుకున్నప్పుడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి కొంతమంది మనుషులను పంపించి ఆయన పిలిచినప్పుడు అక్కడ సంఘంగా కూడుకొని వాళ్ళందరూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, అక్కడ పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, అక్కడ పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే దేవుని మాటలు వింటూ ప్రతి ఒక్కరి పైన దేవుని అభిషేకం కుమ్మరించబడి దేవుని ఆత్మతో ప్రతి ఒక్కరు అక్కడ నింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుచుచుండగా వినిరి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని అభిషేకం కుమ్మరించబడి భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుస్తూ ఉండాలి సంఘం ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎప్పుడు భాషలతో మాట్లాడుతూ ఉండాలి. భాషలతో మాట్లాడినప్పుడు నీ మనస్సు ఫలవంతంగా ఉంటుంది. దేవుని మర్మములను తెలియజేస్తావు, దేవుని మర్మములను వివరిస్తూ ఉంటావు. భాషలతో మాట్లాడుతూ ఉండటం ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుని గణపరచడం అంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ అన్ని జనులు సైతం దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ చూసి విభ్రాంతి నొందుతూ ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఎప్పుడు దేవుని గణపరుస్తూ దేవునికి ఘనత వస్తూ ఉన్నప్పుడు దేవునికి ఘనత వస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో బలంగా కదిలి అనేకుల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. సంఘం ఎప్పుడు భాషలతో మాట్లాడుతూ దేవుని ఆత్మచేత నింపబడుతూ దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నామం గణపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యన జరిగించులాగున ఈ సంఘం ద్వారా అన్ని విషయాల్లో దేవునికి మహిమ వచ్చులాగున అటువంటి కార్యాలు దేవుడు చేసి సంఘాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిర్వహించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సంఘం ద్వారా ఎల్లప్పుడూ దేవునికి మహిమ వచ్చును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.